పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఎగరుతుంది కదా. जिंदाबाद जनसेना पार्टी, जिंदाबाद जनसेना पार्टी. ఆయన రామారెడ్డి వీళ్ళందరూ పోయి నెంపుకొని గౌరవం అదో అదే చెప్తున్నాను. అప్పుడు ఆయన మామ మామ ఎటు చూడు మామ 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 ఇదో ఈ కెమెరా చూడు, ఇదో ఇది ఇది ఎంకన కెమెరా చెప్పండి సార్. పెట్టు విజువల్ రాలేదంట. విజయన పెట్టు 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 పిలు పిలు అన్న ఒక్కసారి అండి. అప్పుడు చెప్పండి. ఓకే అమ్మా మీకోసం చెప్పారు. ఓ యా కొట్టాడా. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు నగరంలో కానీ నెల్లూరు రూరల్లో కానీ వివిధ ప్రాంతాల్లో జెండావిష్కరణ కార్యక్రమాలు, అదేవిధంగా చాలా చోట్ల సోషల్ సర్వీసెస్తో ఈరోజు మా జన సైనికులందరూ ప్రజల్లోకి ఒకంత ప్రజలకి చేయూతనిచ్చే కార్యక్రమాలు చేయడం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈసారి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతిసారి మేము పిఠాపురంలో చేసుకునే సభలో కాకుండా ఈసారి గ్రామ స్థాయిలో, నగర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఈసారి అందరూ అన్ని చోట్ల పతాకావిష్కరణ చేసి జరుపుకోవాలనే ఒక గొప్ప సంకల్పంతో స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెళ్ల మనోహర్ గారు ఈరోజు గిరిపుత్రుల మధ్య విశాఖపట్నం పాడేరు లాంటి ప్రాంతంలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేసి ప్రతి పేదవాడి గుండెల్లో కానీ ప్రతి ఇప్పుడు వరకు కరెంటు రోడ్డు కూడా లేని గ్రామాల్లో సైతం ఈసారి పంచాయతీరాజ్ శాఖ ద్వారా రోడ్లు వేపించి కరెంటు తీసుకొచ్చి ఆ గ్రామాల్లోనే ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని చేసుకోవడం నిజంగా మాకంతా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మా పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈరోజు మేము నెల్లూరు నగరంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేసుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరోసారి జనసేన పార్టీ శ్రేణులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జనసేన. నమస్కారం, నా పేరు ఆలియా షేక్, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి, అదేవిధంగా 53, 54 క్లస్టర్ ఇన్ఛార్జ్. ఈరోజు మా నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు మా
జనసేన నగర కార్యాలయంలో మేము జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముందుగా మేము పతాక ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ 14వ డివిజన్లో మళ్ళీ జనసేన పతాక ఆవిష్కరణ, అదేవిధంగా మళ్ళీ రూరల్లో ఇంకో కార్యక్రమం, అదేవిధంగా పేదలకి అన్నదాన కార్యక్రమాలు, వస్త్రదాన కార్యక్రమాలు, ఇలాంటి ఎన్నో సేవా దృక్పథంతో జరిగిన కార్యక్రమాలని మేము ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. ఇది మొత్తం మా నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు గారి ఆధ్వర్యంలో చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు అందరికీ మరొకసారి జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై జనసేన. జై జనసేన. జై జనసేన. అందరికీ నమస్కారం. నా పేరు విజయలక్ష్మి కోల, జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ని. ముందుగా అందరికీ 13వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మేము ప్రతి జిల్లాలో ఆవిర్భావ దినోత్సవం ఎంతో వేడుకగా జరుపుకునేవాళ్ళం. ఈ సంవత్సరం ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మా అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత దూరం ఎవరు రావాల్సిన పడలేదు. ప్రతి మండలంలో, నియోజకవర్గంలో, జిల్లా స్థాయిలో మీరు ఆవిర్భావ దినోత్సవం జరుపుకోమని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానివలన మేమందరం ఎవరి నియోజకవర్గంలో ఎవరి పరిధిలో వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఎంతో సంతోషంగా ఉంది. మాకు సంక్రాంతి, ఉగాది తర్వాత ముఖ్యమైన పండుగ మాకు ఇది ఆవిర్భావ దినోత్సవం. ఈరోజు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ గారి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే ఈరోజు చాలా నగరంలో చాలా చోట్ల ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము. అందరికీ 13వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై జనసేన.